జై శ్రీమన్నారాయణ. డియర్ స్వామీజీ ప్రోగ్రాం భారత్ టుడే ఛానల్లో చాలా అద్భుతమైన ప్రోగ్రాంగా నాకు చాలా బాగా నచ్చింది. పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ని, రచయితల్ని, ఒక హిందూ ధర్మం మీద, దేశం మీద అవగాహన ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి చాలామంది చూడటం వల్ల నాలాంటి వాళ్ళకి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకునే భాగ్యాన్ని, అవకాశాన్ని, మార్గాన్ని కల్పించిన డియర్ స్వామీజీ కార్యక్రమం ఇంకా బాగా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఇది కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం స్వామీజీ. నాకు చిన్నప్పటి నుంచి స్వామీజీ ఈ సృష్టి మొత్తం భగవంతుడు నిర్మించింది అయినప్పుడు ఈ సృష్టిలో ఇన్ని లక్షల జీవరాశుల్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడు మనిషిని ఎందుకు సపరేట్గా అన్ని లక్షల జీవరాశుల్ని ఒక సపరేషన్గా ఎందుకు డివైడ్ చేశాడు, వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దట్ అనేది నాకు ఎప్పటి నుంచో అర్థం కాని ఒక యాక్చువల్గా సృష్టిలో మనం చెప్పుకునేటువంటి జీవరాశుల్ని మన తాత్వికులు, ఋషులు 84 లక్షల జీవరాశులు అని చెప్పారు. 84 లక్షల రకాలు. అంటే సపోజ్ పాము ఉందనుకోండి, పాములో కొన్ని లక్షల రకాలు, వేల రకాలు ఉంటాయి. అవన్నీ పాకే వాటిల్లో. చేపలు ఉన్నాయి, చేపల్లో కొన్ని వేల రకాలు ఉన్నాయి. ఇలాగా 84 లక్షల రకాలు ఉన్నాయని చెప్పారు. వాటిని 4 తెగలుగా విభజించారు. ఉద్బీజం అంటే బీజంని పగలగొట్టుకుని నేల నుంచి పైకి మొలిచేది చెట్లు 21 లక్షలు ఉన్నాయి. 21 లక్షల రకాలు. తర్వాత అండజం అని అంటే గుడ్డుని పగలగొట్టుకుని వచ్చేది, అది 21 లక్షలు ఉన్నాయి. స్వేదజం అంటే నాచు, పాచి, తర్వాత చెమ్మ నుంచి, వీటి నుంచి పుట్టుకొచ్చేది, అంటే బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్, ఇటువంటివన్నీ క్రిములు 21 లక్షలు ఉన్నాయి. జరాయుజం అంటే మ్యామల్స్, అంటే స్వయంగా తల్లి కడుపు నుంచి, గర్భం నుంచి వచ్చేటువంటిది, పిండం ఉత్పత్తి అయ్యి శిశువుగా పెద్దదయ్యి అక్కడి నుంచి వచ్చేటువంటిది, ఇది 21 లక్షలు. ఇలా 4 విభాగాల నుంచి, ఒక్కొక్క విభాగం నుంచి 21 లక్షల చొప్పున 84 లక్షల జీవరాశుల్ని మన తాత్వికులు విభజించి పెట్టారు. ఈరోజు భౌతిక విజ్ఞాన శాస్త్రం కూడా దాన్ని అంగీకరించింది. ఇవి వాళ్ళు ఇంకా 84 లక్షల్లోకి చేరలేదు. వీళ్ళు వీడియోలు తీసుకెళ్ళి మొత్తం చూస్తూ అసలు సృష్టి అనేకం అనుకుంటూ వెళ్తున్నారు. కానీ మన తాత్వికులు 84 లక్షల రకాలు ఉన్నాయి. ఈ 84 లక్షల్ని కూడా 4 డివిజన్స్ కింద క్లాసిఫై చేశారు, 4 విభాగాలు చేశారు. దీంట్లో మనుషులు ఏ కేటగిరీకి వస్తారంటే జరాయుజం కేటగిరీకి వస్తారు. అంటే తల్లి గర్భం నుండి డైరెక్ట్గా వచ్చేది. ఈ తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి జంతువుల యొక్క విభాగంలో మనం కూడా జంతువులే, మనిషి కూడా ఒక జంతువే. అయితే మామూలుగా తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి ఆ విభాగంలో వర్టికల్ హారిజాంటల్ అనేటువంటి ఒక విభాగం, అంటే అడ్డంగా పెరిగేవి, నిలువుగా నిటారుగా పెరిగేది. దీంట్లో నిటారుగా పెరిగేటువంటిది కేవలం ఒక మనిషి మాత్రమే, అడ్డంగా పెరిగేటువంటిది జంతువు, సో పశువు, వీటన్నిటిని తీసుకుంటాం మనం. సో ఈ నిటారుగా పెరిగేటువంటి దాంట్లో మనిషి అనేటువంటి వాడు ఎందుకు విలక్షణమయ్యాడు వీటన్నిటికంటే అంటే బుద్ధి, విజ్ఞానము, వివేకము, ఇవన్నీ మనిషిలో ఉన్నాయి. వేటిల్లో లేవా అని ప్రశ్నించవచ్చు. ఉన్నాయి, కానీ తగు మాత్రమే ఉంది, వాటి సర్వైవల్ కోసమే ఉంది. అదే మనిషి యొక్క బుద్ధి, వాడు సర్వైవ్ అవుతూ ప్రతిదాన్ని తెలుసుకునే ప్రయత్నం, ప్రతిదీ తెలియజెప్పే ప్రయత్నం, తాను తినడం కాకుండా ఇంకొకడికి తాను పెట్టగలిగే ఒక జ్ఞానం వాడిలో, తాను బ్రతకడం కాకుండా ఇంకొకరిని బ్రతికించే అవకాశం. సో ఇవన్నీ మనిషిలో ఉన్నాయి. కాబట్టి మనిషి యొక్క విజ్ఞానము లోపల చాలా వీటన్నిటికంటే విలక్షణతతో కూడుకున్నటువంటిది. అంటే ఎదుగుదల, సృష్టి క్రమంలో ఒక్కొక్క పరిణామంలో ఎదుగుదల అన్నమాట.
ఉద్భిజం ఉందనంటే ఆ చెట్టు దానికి జ్ఞానము కొంత పరిధిలోనే ఉంటుంది. అది ఒక సీజన్కే దాని యొక్క వికాసము, ఆ సీజన్ దాటిపోతే మళ్ళీ అది మామూలుగా ఉండిపోవడం. అది శ్వేదజము ఇవన్నీ ఉన్నాయనంటే వాటికి పాచు, నాచు, తర్వాత చెమ్మ ఇవన్నీ ఉంటేనే బ్రతుకుతాయి. అలాగే అండజం ఉందనంటే వాటికి కూడా పరిధి ఉంటుంది. జరాయుజం దగ్గరికి వచ్చేటప్పటికి వాటి పరిధి ఇంకా పెద్దదవుతుంది. మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి అతని యొక్క ఆలోచన, అతని యొక్క విస్తరణ చాలా అద్భుతమైనటువంటి పరిధి. కాబట్టి మానవ విభాగం ఏదైతే ఈ సృష్టి క్రమంలో ఉందో, ఇది భగవంతుడు మానవుణ్ణి ఏదో వేరుగా చేశాడని కాదు, క్రమంలో ఆ పరిణామ క్రమంలో ఈ మానవ ఆకృతి అనేటువంటిది ఒక విశేషమైనటువంటి ఆకృతిగా పరిణామం చెందిందనమాట. బట్ భగవంతుడు అనేవాడు స్పెషల్గా తయారు చేయలేదు మనిషిని. దాంట్లో ఏం స్పెషాలిటీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్డర్లీ డన్. ఇది ఒక ధర్మం. ఆ ధర్మంలో ఏది స్పెషల్ లేదు. ఇందులో ప్రతిదీ ఒక పరిణామ క్రమంలో ఉన్నటువంటి ఒక విభాగం అంతే. మనం పిల్లల్ని తయారు చేస్తాము, పిల్లల్ని కంటామనుకోండి. ఒకటి నేను స్పెషల్గా కన్నాను, ఒకరిని కొద్దిగా నార్మల్గా కన్నాను అనేటువంటిది ఎలాగా లేదు కదా. తల్లిదండ్రులకి ఇచ్చినా కూడా వాళ్ళు అలా చేయరు, అందరినీ సమానంగా చూస్తారు. అలాగనే ఈశ్వర ధర్మం ఏంటనంటే ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, సమానమే. కాకపోతే పరిణామ క్రమంలో ఈ పరిణామంలో ఆ సృష్టి ధర్మాన్ని అనుసరించి ఒకటి తర్వాత ఇంకొకటి పరిణామ క్రమంలో ఆ ఎదుగుదల అనేటువంటి దాంట్లో కనపడుతుంది. మానవత్వానికి వాట్ ఈస్ ద కరెక్ట్ ఎబ్రివేషన్ స్వామీజీ? మిగతా జంతుజాలాలకి మనస్సు అనేటువంటిది ఏదైతే ఉందో వాటి యొక్క ఎమోషన్స్ వాటికి చాలా తక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఒక జంతువు ఉంది, అది కన్న తర్వాత వెంటనే దాని మీద ప్రేమలా చాలా ఎక్కువ చూపిస్తుంది, చాలా ఎక్కువ చూపిస్తుంది. అసలు మనిషి కంటే ఎక్కువగా అది చూపిస్తుంది. కానీ అది కొద్దిగా పెద్దదే స్వతంత్రం అయిపోయిన తర్వాత దాంతో దీనికి కనెక్షన్స్ కట్ అయిపోతాయి, ఇంకా లేదు. అంటే త్రూ అవుట్ చూపించాల్సిందంతా కూడా ఒక్కసారిగా చూపించేసి అది ఎదగగానే కట్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత అది దానిది స్వతంత్రత, దీని స్వాతంత్ర్యం వచ్చేస్తుంది, అంతే కదా. కానీ మనిషి యొక్క విధానం చూస్తే అలాగనే చెట్టు ఉంది, పండు ఉంది అనుకోండి. పండిపోయిన తర్వాత అది కట్టే కింద పడిపోతే ఇంకా చెట్టుకి ఆ పండు కనెక్షన్ లేదు, ఇంకా అంతే, ఫినిష్. జంతువుకు కూడా పుట్టి బయటకు వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత దీనితో దీనికి సంబంధం లేదు, ఇది ఎదిగిన తర్వాత ఇది కట్ అయిపోయి వెళ్ళిపోతుంది. కానీ మనిషి తన బిడ్డ పట్ల మీరు బాగా గమనిస్తే పుట్టిన తర్వాత ఎంత ప్రేమ ఉంటుందో తాను చనిపోయే వరకు కూడా తన బిడ్డ మీద ఆ ప్రేమ కొనసాగుతూనే ఉంటుంది. అంటే కన్సిస్టెన్సీ చివరి దాకా. అంటే దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? ఇది నా కొడుకు, నా కూతురు అనేటువంటి దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? ఆ కనెక్టివిటీ చెట్టుకి లేదు తన పండు మీద. ఆ కనెక్టివిటీ జంతువుకి తన కడుపున పుట్టినటువంటి ఆ బిడ్డ జంతువు మీద శాశ్వతంగా లేదు, దీర్ఘకాలం ఉండదు, తాత్కాలికం, కొంతకాలం ఉంటుంది. అది స్వయంగా ఎదిగిన తర్వాత దాన్ని వదిలేస్తుంది, ఇంకా దాని గురించి ఆలోచించదు. మీరు బాగా గమనించండి. కుక్క పిల్ల గురించి, కుక్క పిల్ల ఎదిగి ఇంకొక పెద్ద కుక్క అయిన తర్వాత అసలు దానికి సంబంధమే ఉండదు, తెలియదు దానికి, అయిపోయింది, దానికి కట్ అయిపోతుంది. కానీ మనిషి వాడు కన్న బిడ్డ గురించి వాడు ప్రాణం పోయేంత వరకు ఆ బిడ్డతో కనెక్ట్ అయి ఉంటాడు. దేంతో కనెక్ట్ అయి ఉంటాడు? సపోజ్ ఇక్కడ తల్లి ఉంది, అమెరికాలో కొడుకున్న ఈ తల్లి తన యొక్క ఏ ఎలిమెంట్తో, ఏ మూలకంతో తన బిడ్డతో కనెక్ట్ అయి ఉంటుంది? చేతులు, ముక్కు, కళ్ళు ఇక్కడున్నాయి, ఫిజికల్ బాడీ ఇక్కడ ఉంది. దేంతో కనెక్ట్ అయి ఉంటుంది? మనస్సుతో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఆ మనస్సుతో కనెక్ట్ అవ్వడం అనేటువంటి స్పెషల్ గుణం, ఆ ప్రత్యేకత మనిషికి ఉంది. కాబట్టి మనస్సు అనేటువంటిది మనిషిలో పూర్ణంగా బాగా దగ్గరగా పరిణామం చెందినటువంటి, పరిణితి చెందినటువంటి ఒక విభాగం మనిషిలో కనపడుతుంది. అందుకని ఎమోషన్స్ అంతా కూడా మనిషికి చాలా ఉంటుంది. కాబట్టి ఎమోషనల్ బీయింగ్, హ్యూమన్ బీయింగ్ అని అంటే ప్యాక్ ఆఫ్ ఎమోషనల్ బీయింగ్ అనమాట. ఆ ఎమోషన్స్ని వాటిని సరిగ్గా పూర్తిగా మనం చూడొచ్చు ఈ ప్రకృతిలో ఎక్కడైనా అంటే అది మనిషిలో చూడొచ్చు. సో అది ఉన్నవాడే మానవత్వం ఉన్నవాడని. ఆ మానవత, ఆ భావుకత అవి లేకపోతే మనిషికి అవన్నీ లేదు. అందుకనే కొంతమంది నాకేం ఎమోషన్స్ లేవండి అని అంటారు. ఎమోషన్స్ లేని వాడికి ఎమోషన్ ఉండదు. కాబట్టి ఏవీ లేదు అనేవాడు ఐ డోంట్ థింక్ సో. అంత పెద్ద జగద్గురు ఆదిశంకరులకైనా తన తల్లి పట్ల
ఆ అటాచ్మెంట్ ఉంది. అందుకనే వరం ఇచ్చారు, ఆయన ప్రతిజ్ఞ చేశారు, నీ ఆఖరి ఘట్టమప్పుడు నేను వస్తాను ఎక్కడున్నా అని. ఆ తల్లి యొక్క బాధ్యతను నెరవేర్చారు. కాబట్టి ఆ ఎమోషన్ అటాచ్మెంట్, ఆ బీయింగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే హ్యూమన్ బీయింగ్ ఈజ్ అన్ ఎమోషనల్ బీయింగ్. మనం మన భావాలతో వాటితో కనెక్ట్ అవుతుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరున్నారు, పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య అన్నారు. మీ భార్యని ఎక్కడ ఆవిడ నెత్తి మీద రాయలే, పేపర్లో రాయలే కదా. ఎక్కడ మీకు భార్య అయింది ఆవిడ? మీ మనస్సులో మీరు ఆవిడని నా భార్య అని భావిస్తున్నారు, మా అమ్మ అని భావిస్తున్నారు. ఎక్కడ? మనస్సులో. బయట ఎక్కడా లే. మా అన్న అని భావిస్తున్నారు. ఈ బంధాలన్నీ, ఈ సంబంధాలన్నీ, ఈ అనుబంధాలన్నీ ఎక్కడున్నాయనంటే బయట ఫిజికల్గా ఎక్కడా లేదు, మనస్సులో ఉంది. కాబట్టి ఈ అనుబంధాలని దగ్గర ఉంచుకొని బ్రతకడమే మానవ జీవితం, అంతే కదా. మన మనుగడకు ఈ మనస్సే కారణం. అందుకనే మనిషి అన్న, మనుగడ అన్న, అందులో మనస్ శబ్దం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ మనస్సుని సరిగ్గా అర్థం చేసుకుని దానికి సరిగ్గా ట్యూన్ అయ్యి మనిషి కనుక బ్రతకగలిగితే సాఫీగా సాగుతుంది. దాన్ని అర్థం చేసుకోకపోతే తిక్కగా మనిషి ప్రవర్తించడం మొదలు పెడతాడు. కాబట్టి మన రిలేషన్స్ ఏదైనా మీరు తీసుకుంటే అది మనస్సుతో కనెక్ట్ అయ్యేది. ఒక గురువు శిష్యుడన్నా, ఒక దేవుడు భక్తుడన్నా, ఇవన్నీ మానసికమైనటువంటి బంధాలు. కాబట్టి మనిషి అన్నప్పుడు, మానవత్వం అన్నప్పుడు ఇవన్నిటికీ కారణం మనస్సు. ఆ మనస్సు అనే ఎలిమెంటే ఈ మానవత్వాన్ని చూపిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి భావాలు, భావుకత, అదే మానవత్వానికి కారణం. ఒకరి పట్ల సపోజ్ మీరు ఒకరు చాలా బాధపడుతున్నారనుకోండి, మీరు రియాక్ట్ అయ్యి దాని గురించి అరేరే వాడు ఇంత బాధపడుతున్నాడు, మన పక్కనే ఉండే ఒక వ్యక్తి ఇంత అల్లల్లాడిపోతున్నాడని భావించారు అని అంటే మీ మనస్సు ఉంది అక్కడ. మీ పక్కనే ఒకడు పాపం బాధపడుతున్నాడు అనుకోండి, బాధ లేదు, రోదా లేదు, ఏమీ లేదు, పట్టింది, ఎవడ బాధ ఆడిది అనుకుంటూ పోయాడు అనుకోండి, అక్కడ మనస్సు ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తించలేని అమానుష్యం అంటారు దాన్ని. అంటే మానవత్వం అక్కడ పడిపోతుంది అక్కడ. సో కాబట్టి ఈ రకమైనటువంటి అంశాలని మనం మానవత్వము అని మనం అంటాం. సో మనస్సు యొక్క పరిపక్వత అక్కడ దాన్ని బట్టి చెప్తూ ఉంటాం. ఒక మనిషికి మానవత్వం అనేది లేదనుకోండి, వాడిని జనరల్గా మనం మృగంతో, వాడు మనిషా పశువా లేకపోతే మనిషా మృగమా అంటూ ఉంటాం. అవును కదా స్వామి? అవును. సో అతను మనిషి ఆకారంలో ఉన్న పశువు, లేకపోతే మనిషి బండరాయ, లేకపోతే మృగమా పశువా, అసలు మనిషా పశువా అని జనరల్గా మాట్లాడుతుంటాం. వాడు కూడా ఈ సొసైటీలో మనతో పాటు ఉన్నాడు, తిరుగుతున్నాడు. సో మృగానికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ మనిషికి, మానవత్వం ఉన్న మనిషికి ఈ ఎర్త్లో కాన్ఫ్లిక్ట్ ఎప్పటి నుంచో ఉంది. అంటే వాస్తవం చెప్పాలంటే మనిషిగా బయటికి ఆకృతి వచ్చిందే కానీ తన పరంపర, తన యొక్క సంస్కారాలు ఇవన్నీ కూడా ఆ మృగత్వం, ఆ రకమైన ఆ పశుత్వం అవి క్యారీ అవుతూ ఉన్నాయి లోపల. ఇంకా ఆ రఫ్నెస్ పోలేదు. ఇంకా బయట కనిపించే మానవ ఆకారానికి తగ్గ మనస్సు అనేటువంటిది లోపల ఇంకా ఎదగలేదు. లైక్ చాలా అద్భుతమైన మంచి బాటిల్ ఉంది, కానీ దాంట్లో అసలు పనికిరాని ఒక వస్తువుని పెడితే ఎలా ఉంటుందో అలాగనే ఇక్కడ కూడా మనిషిగా అందంగా తయారయ్యాడు. ఒక మానవ ఆకారం తయారైంది, చక్కగా ఉంది. కానీ లోపల మనస్సు మాత్రం ఆ ఆకారానికి తగిన సాకారం లేదు, వికారం ఉంది లోపల. మృగంగా ఉండే మనిషి మనుషుల్లోనే కలిసి తిరుగుతున్నాడు. ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద సమస్య ఆడవాళ్ళ మీద, చిన్నపిల్లల మీద రేప్స్ జరుగుతున్నాయి అని మన చట్టాలు మార్చుకుంటూ వస్తున్నాం ఎప్పటి నుంచో. ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక నిర్భయ కేసు వరకు కూడా మనం మార్చుకుంటూ వస్తున్నప్పుడు నాకు ఒక రచయితగా మనిషిని, మృగాన్ని, మనిషి యానిమల్, వాడి మృగం అని పిలుస్తున్నాం మనం. అవును. పిలుస్తున్నప్పుడు సొసైటీలో బైఫర్కేట్ చేసినా చేయకపోయినా కూడా అంతరాత్మగా మృగానికి నేను మృగాన్ని అని చెప్పి తెలుసు. మానవత్వంగా ఉండే చాలా కొద్ది మంది నాకు తెలిసి వాళ్ళు మానవత్వంతో ఉన్నారని జనరల్గా ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క నిర్భయ చట్టం వచ్చిందంటే ఒక మృగం వల్లే కదా. ఒక మృగం లాంటి మనిషి ఈ సొసైటీలో జీవించటం వల్ల, వాడికి మృగం అనే ఒక యాటిట్యూడ్ ఉండటం వల్ల, వాడు ఇట్లా చేయటం వల్ల ఈ నిర్భయ చట్టాలు కానీ ఎన్ని చట్టాలు మార్చుకుంటూ వచ్చి ఒక స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు
నాకు ఫీలింగ్ ఏంటంటే మిమ్మల్ని నేను స్ట్రైట్గా అడగాల్సింది, నేను తెలుసుకోవాలనుకుంది ఏంటంటే, ఇట్ ఇస్ ఎ నేకెడ్ క్వశ్చన్. ఈ వేశ్య అనే పదం రామాయణ భాగవత భారత ఈ కాలంలోనో ఉపనిషత్తుల్లోనో ఎక్కడైనా ఈ వేశ్య అన్న పదం ఇంతకు ముందు ఉపనిషత్తులో కానీ ఎక్కడైనా స్ఫురించిందా? అసలు ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఈ యొక్క దీంట్లో ఎప్పుడు ఈ క్యారెక్టర్ ఉద్భవించింది ఈ భూమి మీద? ఈ వేశ్య అనే పదం నాకు కొంచెం క్లారిఫికేషన్ కావచ్చు. వేశ్య అనేది తెలుగు పదం, అది సంస్కృత వాక్యం కాదు. ఎన్నో తెలుగు పదాలు సంస్కృత పదాలు కలగలిపి అంటే మన భాషలో దొర్లుతూ ఉంటాయి. మనం అందుకనే రామాయణ భారత భాగవతాలు అన్నప్పుడు మనం జస్ట్ సంస్కృత పదాలని ఫిల్టర్ చేస్తే ఏ పదం అందులో ఉందనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంటుంది. సో మీరన్నట్టు ఆ వేశ్య అనేటువంటి పదం ఏదైతే ఉందో అది సంస్కృత పదం కాదు, అది తెలుగు పదం. అది కానీ మనకు దేవదాసి అనేటువంటి పదాలు ఉంది. అంటే వీళ్ళేంటంటే కళలలో నైపుణ్యం కలిగి, దేవుడి తర్వాత దేవుడు ఎవరనంటే రాజు, అందుకని ఆయన్ని ప్రభు అని అంటాం, రాజుని ప్రభు అని అంటాం. కాబట్టి ఆ ప్రభువుకి దాస్యం చేస్తారు వాళ్ళు. చేసినప్పుడు మనకున్నటువంటి చాయిసెస్లో ఆ రాజుకి అవకాశం, ఆయనకు ఒకవేళ ఆ దాస్యం పొందినటువంటి స్త్రీతో ఆయన గడపడం అనేటువంటిది ఎక్కడా తప్పని చెప్పలే మన దాంట్లో. కాబట్టి ఆ రకంగా ప్రభువుకి దాస్యంగా ఉండడం, వాళ్ళ కళలను చూపించడం అనేటువంటిది దేవదాస్యం కింద అలాగొచ్చి వాళ్ళని మన సమాజంలో గుర్తించడం, దానికి ఒక తెగ ఉంది. దాన్ని చాలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. చాలా పేర్లతో, కొన్ని ప్రాంతాలలో కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో అది ఎక్కడ కూడా మన దాంట్లో వాళ్ళు తప్పు అని చెప్పలే, వాళ్ళు పనికిరారని చెప్పలే ఎక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి మీరు గమనించాల్సింది, దేవాలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు వీళ్ళు వెళ్ళి మొదట వీళ్ళ యొక్క కళని భగవంతుడికి చూపించి హారతిస్తేనే రథం కదులుతుంది. అంటే అంత ఉన్నతమైన స్థానాన్ని కూడా ఇదే సంస్కృతి ఇచ్చింది. సుమా వాళ్ళు ఏదో శరీరాన్ని వాళ్ళకి ఇచ్చారు కదా అని వాళ్ళని తక్కువగా చూడకండి. తమిళనాడులో ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ ఇక్కడ కూడా ఆంధ్రాలో ఇవన్నీ కూడా చాలా ఉంది అది. సో అది ఉంది మనకు. జోగిని వ్యవస్థ అని ఇక్కడ జోగిని వ్యవస్థ తమిళనాడులో చాలా టెంపుల్స్లో కూడా వీళ్ళకి ప్రథమ తాంబూలం వాళ్ళు వచ్చి వాళ్ళ కళని చూపించి ప్రదర్శించి భగవంతుడి ముందు హారతిస్తే కానీ రథం కదలదు, రథోత్సవం రాదు. మరి అంత స్థానం ఎందుకు ఇచ్చారు? అది ఆ సంస్కృతిలో ఒక గౌరవము. ఏది తక్కువ అని సమాజం చూస్తుందో వెంటనే మన వాళ్ళు ఏది తక్కువ కాదు, భగవంతుడి దృష్టిలో భగవంతుడి యొక్క స్థాయి నుంచి మనం చూస్తే వారికి అది వారు ఎంచుకున్నటువంటి విధానమైతే, వారు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానమైతే దాన్ని మీరు తక్కువగా చూడద్దు అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ. మనుషుల్లో ఆడ మగ మనిషే కదా, వాళ్ళలో మృగం లక్షణాలు ఉన్నవాళ్ళు రేపులు చేస్తారు. లేదు తన శరీరాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ప్రజెంట్ సొసైటీలో. ఇప్పుడు ఈ సెకండ్ కూడా జరుగుతుందనేది యాక్సెప్టెన్సీ, అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. పైకి ఒప్పుకోపోవచ్చు, సొసైటీ ఒప్పుకోపోవచ్చు, అంతే. ఓకే, నేను చెప్పినట్టు రిమోట్ విలేజ్ దగ్గర నుంచి ఢిల్లీ వరకు ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూషన్ జరుగుతూనే ఉంది కదా. దీన్ని లీగలైజ్ చేస్తే ఒక యానిమల్ ఇంకో యానిమల్తో విలేజ్ అవుట్స్కట్స్, టౌన్ అవుట్స్కట్స్, డిస్ట్రిక్ట్ అవుట్స్కట్స్ ఆర్ క్యాపిటల్ అవుట్స్కట్స్లో లైసెన్స్ చెప్పేసిస్తే వాళ్ళు సొసైటీలో ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క ఆడవాళ్ళ జోలికో, చిన్నపిల్లల జోలికో, గృహిణుల జోలికో, ఓకే, వీళ్ళ జోలికి రాకుండా వాళ్ళ మానాన వాళ్ళు బ్రతికేస్తారు కదా, వాళ్ళ ఎమోషనల్ వాళ్ళు డిశ్చార్జ్ చేసేసుకుంటారు కదా. వాళ్ళకి అవైలబిలిటీ ఉంటే పవిత్రమైనటువంటి ఆడదాని మీదో లేకపోతే దీని మీదో రేప్ చేయటం అంటే ఇట్ ఈస్ ఎ రిస్క్, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెన్సీ, దెర్ ఈజ్ ఎ స్ట్రగులింగ్ నాట్ ఫర్. మనకు తెలుసు కదా, ఒక రేప్ చేయబడాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఏ న్యాచురల్ సహజత్వం ఉండే. ఇన్ని చట్టాలు ఇన్ని అనుక్షణంగా మీరు మార్చుకుంటూ వెళుతున్నటువంటి ఈ భారతదేశం కూడా వ్యభిచారానికి కూడా ఒక లైసెన్స్ ఇస్తే, ఒక యానిమల్ లాంటి ఒకడు బయటకు వచ్చినప్పుడు ఒక యానిమల్ లాంటి స్త్రీతో
అది అక్కడతో కట్ ఆఫ్ అయిపోతుంది, దీని రేషియో తగ్గుతుంది అన్నది నా ఫీలింగ్. దీని మీద వాట్ ఈజ్ యువర్? ఒక్కటి చెప్తాను చిన్ని కృష్ణ గారు, ఒక వ్యక్తి మృగం అనుకున్నాం, వాడు ఇంకొక మృగాన్నే చూడాలి అంటే అలాంటి భావజాలాలు ఉన్న దగ్గరికే వాడు వెళ్ళాలనే నియమం కూడా లేదు. మృగం అనుకున్న తర్వాత ఆ మృగం ఎక్కడైనా వెళ్ళి ఎవరైనా కుమ్మచ్చు. అంటే రెడ్యూస్ అవుతుంది అవైలబిలిటీ ఉన్నప్పుడు. అంటే చెప్తున్నాను నేను, మనం ఒక్కసారి మృగం అనుకున్న తర్వాత ఆ మృగాన్ని హ్యాండిల్ చేసే వ్యవస్థ కూడా కావాలి. మీకు అర్థమైంది కదా. ఈరోజు నిర్భయ అనే ఒక అమ్మాయిని, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఆ అమ్మాయిని బస్సులో దారుణంగా కిరాతకంగా, అంటే అసలు ఊహిస్తేనే మనకి మనం అసలు నిజంగా అది ఆలోచిస్తే మనం కనుక ఆ స్థానంలో ఉండుంటే, 1 or 2 days కాదు ఆ అమ్మాయిలా మనం కనుక ఉండుంటే 6 5 అందులో ఇంకా చాలామంది మెచ్యూర్డ్ కాని అబ్బాయిలు, వాళ్ళు కూడా దాంట్లో చేస్తే నిజంగా నాకైతే ఆ స్థానంలో ఆ అమ్మాయి ఆ తల్లి నిజంగా ఎంత చట్టం చాలా మంచి చట్టం అది అని అన్నారు కదా. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకండి భారతదేశానికి వీళ్ళందరినీ ఉరి తీయడానికి లేకపోతే చంపడానికి? ఆ అమ్మాయిని 2-3 గంటల్లో వీళ్ళందరూ బీభత్సం చేసి చంపేస్తే వీళ్ళందరినీ 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పెట్టి మేపి వీళ్ళని చంపడానికి ఎందుకంటే అంత ఆ ఖర్చు అంతా ఎవరికి చెప్పండి? మనది. మనం కట్టే ట్యాక్సుల నుంచి ఈ దుర్మార్గుల్ని 15 సంవత్సరాలు పోషించారు. కసబ్ మన భారతదేశంలో ఇందాక చెప్పాను కదా, సివిల్ సొసైటీకి భరోసా ఇవ్వగలిగేది గవర్నమెంటే. అంటే ప్రజలకి భరోసా ఇవ్వగలిగేది ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఎన్నుకోవాలి ఎవరు మాకు భరోసా ఇస్తారని. అయితే నేననేది ఆ అమ్మాయి ఆ రోజు అసలు ఎన్ని నరకాలు ఉన్నాయో తెలియదు కానీ అన్ని నరకాలని ఆ 2-3 గంటల్లో చవి చూసి ఆ పిల్ల చచ్చిపోయింది. నిజంగా ఐ ప్రే ఫర్ హర్ సోల్. ఆలోచిస్తేనే నేను కనుక ఆ అమ్మాయి ప్లేస్లో ఉండుంటే నేను ఎలాగా అనుభవించుంటానో మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం ఆ సీన్ చూసేసి ఆ టీవీ చూసి అనేసి వదిలేయడం కాదు. నేను అక్కడ చూసుకుంటే కనుక ఇట్స్ ఎ హారిబుల్ థింగ్, ఇట్స్ ఎ డేంజరస్ థింగ్, యూ కెనాట్ ఇమాజిన్. సో వాళ్ళని 10 ఏళ్ళు కావాలా కోర్టుకి, తెలుసు కదా. వై దే డోంట్ టేక్ దట్ యాక్షన్? అందులో వాళ్ళందరికీ ఎంత ఖర్చు పెట్టింది ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వం. కసబ్ వచ్చి రోడ్డు మీద బాంబేలో 200 మందిని చంపి పాడేస్తే 9 ఏళ్ళ వాడికి అడిగిన పలావులు పెట్టి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో లెక్క తీశారు. తర్వాత ఇంకొకటి చెప్తాను, మేధావుల్ని తయారు చేయాల్సినటువంటి యూనివర్సిటీల్లో అఫ్జల్ గురుకి లేకపోతే కసబ్కి లేకపోతే ఎవరైతే బయట మానవ బాంబుల్లా తయారై చంపేస్తున్నారో వాళ్ళందరికీ మేము మీ అందరికీ సపోర్ట్గా నిలబడుతున్నామని యూనివర్సిటీల్లో దేశద్రోహుల్ని, దేశంలో కొన్ని 100 మందిని ఊచకోత కోసిన వాళ్ళకి వాళ్ళ వెనక మేము నిలబడతామని చెప్పి వాళ్ళు నినాదం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోదు. ఏ ప్రభుత్వం అయితేనే, అది మోడీ గారు అవ్వచ్చు లేకపోతే మన్మోహన్ సింగ్ అవ్వచ్చు, మనం ఎవరిని వ్యక్తిగతంగా అనుకోక్కర్లే. ఏ ప్రభుత్వాలు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ఏ యూనివర్సిటీలో అయినా, అమెరికాలో ఏ స్కూల్లో అయినా బిన్ లాడెన్ తరపున మేము నిలబడుతున్నాము అని అమెరికన్స్ కాదు అసలు అక్కడున్న ముస్లిమ్స్ని మాట్లాడమండి ముందు దమ్ముందేమో వాళ్ళకి. ఎందుకు మాట్లాడలేదు అక్కడ? అది కూడా ప్రజాస్వామ్యం ఉందిగా అక్కడ, దేశంలో స్వాతంత్ర్యం ఉందిగా, హక్కు ఉందిగా, చట్టాలు ఉన్నాయిగా. ఏం ప్రజాస్వామ్యం మన దేశంలో మాత్రమే? అది ఇక్కడ విచ్చలవిడితనం, ఇక్కడ ప్రజాస్వామ్యం విశృంఖలత్వం, వెర్రితలలు వేసే ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారు ఇక్కడ. మీకు అర్థమైందే? కాబట్టి విశ్వవిద్యాలయాల్లో మేధావులు అనుకునేటువంటి కుహనా మేధావులు ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని వక్రీకరించి, చరిత్రని వక్రీకరించి అడ్డగోలుగా వాళ్ళు ఇష్టం వచ్చిన దాన్నే చరిత్రలుగా మార్చేసి మన మీద రుద్ది మన దేశాన్ని సమూలంగా నాశనం చేసే కుళ్ళు, కుతంత్రము, కుట్రలుతో కూడుకున్నటువంటి కుహనా మేధావులు వాళ్ళు అందులో నుంచి ఖాళీ అవ్వాలి. లేకపోతే యంగర్ జనరేషన్ అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు దేశభక్తులుగా అవ్వట్లే. వాళ్ళు మన అన్ఫార్చునేట్ థింగ్ నేను చెప్పకూడదు, దేశద్రోహులుగా మారే గొప్ప భయంకరమైనటువంటి వాతావరణం తయారవుతుంది. మీరు ప్రత్యక్షంగా చూసుంటారు యూనివర్సిటీల్లో అఫ్జల్ గురువుది వీళ్ళది వాళ్ళదంతా కూడా ఫోటోలు పెట్టుకుని మేము వీళ్ళ పక్షాన మేము పోరాడతాం, మీరు చనిపోయిన మీ ఆత్మ ఘోష ఏదైతే ఉందో మేము దాన్ని ఏంటంటే తెరా కాతిల్ జిందా హై, ఈ వాక్యాలు.
కాబట్టి విశ్వవిద్యాలయాల్లో, న్యాయస్థానాల్లో, అలాగనే ప్రభుత్వంలో ఆ చిత్తశుద్ధి అనేది బయలుదేరాలి. వీళ్ళూరికి నేను చెత్తశుద్ధి చేయాలంటే చిత్తశుద్ధి వస్తే చెత్తశుద్ధి తనంత తానుగా అవుతుంది. ఇది రావాలి. ప్రధానంగా న్యాయస్థానాల్లో కూడా 15 ఏళ్ళు 10 ఏళ్ళు అక్కర్లే. యు హ్యావ్ ఆల్ ఎవిడెన్సెస్. 10 ఏళ్ళు కావాలా? అవసరం లేదు కదా. 10 ఏళ్ళు వాడిని పోషిస్తున్నావు. ఎవరి డబ్బుతో పోషిస్తున్నావు నువ్వు? మా డబ్బు, మేము కట్టే ట్యాక్స్లు. అంటే మా మీద పడి మా సమాజంలో ఒక మృగంగా బ్రతికినటువంటి వాడు మమ్మల్ని రేప్ చేసేసి మా పిల్లని ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఏమిటి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే భరోసా ఏంటంటే ఆ తల్లిదండ్రులకి? ఆ పిల్ల చచ్చిపోయింది. చిత్రహింసలు, ఆ అమ్మాయి పడ్డ చిత్రహింస అసలు మనకు వెలుగులోకి రాని చిత్రహింసలు ఎన్ని ఉన్నాయి? చాలా కదండి. అది కాబట్టి నేననేది మృగానికి ఇంకో మృగం అప్పచెప్తే ఆ మృగం సెట్ అయిపోతుంది అనుకోవడం ఒక ఈక్వేషన్. కానీ మృగము తగ్గుతుంది అని అంటే ఒకటి. కానీ ఆ మృగము గుర్తుపెట్టుకోండి, ఆ మృగము దేనైనా పొడవచ్చు. ఇంకో మృగాన్నే పొడవాలని లేదు, ఇక దేనైనా కూడా పొడవచ్చు. కాబట్టి మనం ఏంటంటే సమాజంలో అవేర్నెస్ అనేది పెంచాలండి. ముందు అవేర్నెస్ పెంచాలి. తర్వాత శిక్షలు చాలా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అమలు చేయగలిగే శిక్షలు కావాలి. అది రావాలి. బైబిల్ ఒక 3 times చదివాను స్వామీజీ. నేను ఐఎమ్ మోర్ అట్రాక్టెడ్, నాకు చాలా ఇష్టం అనమాట. యేసు ప్రభు చరిత్ర చదివిన, ఆయన సెంటెన్స్ చదివిన, అంటే భగవద్గీతలో చెప్పిన 90% పైన అందులో కూడా రిఫ్లెక్ట్ అయి ఉంటాయి. మొన్న కూడా ఏదో ఒక గద్ద 30 సంవత్సరాల తర్వాత తన రెక్కలను మళ్ళీ కొత్తగా వచ్చింది చర్చిలో చెప్తుంటే ఆల్రెడీ నేను మన భగవద్గీతలో చదివిందే అక్కడ కూడా విన్నాను కూడా. సో భగవద్గీత టోటల్ ఫిలాసఫీ యుద్ధం చేయమంది. బైబిల్ టోటల్ ఫిలాసఫీ ఒక సెంటెన్స్లో చెప్పాలంటే క్షమించమని చెప్పింది. యుద్ధం చేయటం, క్షమించటం, ఈ రెండు పక్కన పెడితే మీరు దేన్ని సమర్థిస్తారు? బైబిల్ని మీరు పూర్తిగా చదవలేదని అనుకుంటున్నాను నేను. మేబీ చదివి ఉండకపోవచ్చు. మీరు 3 సార్లు చదివినా బైబిల్ని పూర్తిగా చదివితే, ఒక్కసారి చదివితే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ అగైన్. ముందు ఒక పాయింట్ చెప్తాను. మదర్ తెరేసా గారు ఉన్నారు, ఎగ్జాంపుల్. ఆవిడ ఇండియాకు వచ్చారు. ఆవిడ కుష్ఠరోగులకి సేవ చేస్తాను అది ఇది అనుకుంటూ చాలా కార్యక్రమాలు చేశారు. ఆవిడ వచ్చినప్పుడు 5 ఆవిడకి సపోర్ట్ చేసి ఇక్కడ చేశారు. కానీ ఒక స్థాయిలో 50,000 మందిని ఆవిడ క్రైస్తవులుగా మార్చేశారు. నువ్వు సేవ చేయాలనుకున్నప్పుడు ఎందుకు మార్చాలి నువ్వు? ఒకటి ప్రశ్న. ఇది చాలా కీలకమైన అంశం. నా పని సేవ చేయడం అంటే ఐ డోంట్ నీడ్ టు కన్వర్ట్ దెమ్. సేవ చేయడమే నా లక్ష్యం, కన్వర్ట్ చేయడం కాదు. ఆవిడకి నిజంగా భారతరత్న అనేటువంటిది ఇచ్చాం. కానీ నా దృష్టిలో మదర్ తెరేసా గారు సేవ చేసి ఎవరైనా, అమ్మ మీరు మాకు సేవ చేస్తున్నారు, మేము మారిపోవాలి, మీరు ఎంత గొప్ప, ఇది మీలాగా మేము అవ్వగలగాలి, మారాలి అని అంటే, నేను కనుక ఆ ప్లేస్లో ఉండుంటే అది చేశాను కూడా. నేను చెప్తున్నాను ధైర్యంగా. ఆవిడ మతం మార్చుకున్నంత మాత్రాన మన మనస్సు మారదు. మీరు మీ మతంలో ఉండండి, నేను సేవ చేస్తున్నాను, మీరు మీ దేవుణ్ణి నమ్ముకోండి, మీ యొక్క దేవుణ్ణి మీరు చక్కగా ప్రార్థించండి. మతాలు మార్చేదానికి నేను రాలేదు ఇక్కడ, నాకు ఓపిక ఉంది, సేవ చేద్దామని వచ్చాను అనుంటే కనుక భారతరత్నకి గౌరవం ఉండుండేది. కానీ ఆవిడ బయటికి తెలిసి 50,000 మందిని మార్చారు, తెలియక కొన్ని వేల మందిని మార్చారు. ఆవిడ్ని ఈరోజు చాలామంది ఒక ఐకాన్ లాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే మనం ప్రొజెక్ట్ చేసేటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని అంటే, ఒక సేవ అనేటువంటి ఒక మాధ్యమం ద్వారా నువ్వు మత మార్పిడి చెయ్యి. ఇంకోటి చెప్పనా మీకు, ఒక వ్యక్తి యొక్క మతాన్ని మార్చడం అని అంటే ఇట్స్ నాట్ చేంజ్ ఆఫ్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ హిస్ ఎంటిటీ, ఐడెంటిటీ. నా ఉనికిని మార్చేయడం. నా శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ ఓ పాజిటివ్ అనుకోండి, సపోజ్ నా ఓ పాజిటివ్ అంతా తీసి పాడేసి బి పాజిటివ్ పెట్టేశాను అనుకోండి, అంటే భగవద్ ధర్మం ఏదైతే ఉందో, సృష్టి ధర్మము, ఆ ధర్మాన్ని మొత్తం నేను తీసి అవతల పారేసి నా ఇష్టానుసారంగా నేను ఏది పడితే అది ఎక్కించడం. ఇట్స్ ఎ వైలెన్స్, ధర్మ వ్యతిరేకం అది. కాబట్టి మీరు గమనిస్తే ఈరోజు ఈ మిషనరీల యొక్క ఆలోచన
ఇక్కడికి వచ్చి సేవ చేస్తాము అని అంటారు. అసలు ఇండియాలో సేవ చేయక్కర్లేదు చిన్నకృష్ణ గారు. ఇండియా ఎప్పుడు దరిద్రం కాదు, చాలా సంపన్నమైన దేశం. మనకి ఎక్కువైపోయి పట్టుకెళ్ళి స్విట్జర్లాండ్లో దోపిదో పెడుతున్నారు. ఇక్కడ మిగతా దేశాలకు వెళ్ళి దోపిదో పెడుతున్నారు. ఇప్పుడు అదే కదా 3,50,000 కోట్ల రూపాయలు తేవాలనేటువంటిది, బయట ధనం తేవాలని కదా ఇప్పుడు పెద్ద ఇది నడుస్తుంది. మనకి ఎక్కువైపోయాయి కదా బయట దోపుతున్నారు. ఇక్కడ ఎక్కువ లేకపోతే ఎక్కడ పట్టుకెళ్ళి పెడతారు అక్కడ. కాబట్టి భారతదేశం అంత సంపన్న దేశం ఈ భూమి మీద ఏది లేదు. కాబట్టి నువ్వు సేవ చేయాలనుకుంటే ఎన్నో అడుక్కు తినే క్రైస్తవ దేశాలు ఉన్నాయి. అంటే క్రైస్తవంగా మార్చివేయబడ్డటువంటి వాళ్ళ చరిత్రలు, గ్రీకు చరిత్ర పోయింది, రోమన్ చరిత్ర పోయింది, ఆ ప్రాచీన నాగరికత, పర్షియన్ చరిత్ర పోయింది, ఈజిప్ట్ చరిత్ర పోయింది, అన్నీ పోయాయి. అంతా క్రైస్తవం అయింది. ఆ దేశాల్లో ఎన్ని దేశాలు ఈరోజు ఒక పూట తిండి లేక అడుక్కు తింటున్నారు. వెళ్ళి చూడండి, వెళ్ళి చెయ్యండి. మీరు అక్కడ వాళ్ళకి చేయరు. వాళ్ళు ఎవరికి సేవ చేస్తారంటే ఎవరైతే క్రైస్తవులుగా ఇంకా మార్చివేయబడలేదో అక్కడ సేవ చేస్తారు. ఎందుకు సేవ చేస్తారంటే వీళ్ళు క్రైస్తవులుగా మారాలి. మారిపోయిన తర్వాత అంతే, వీళ్ళని వదిలేయడం అంతే బస్. కాబట్టి అంటే నేను నిస్సిగ్గుగా చెప్తున్నాను. అంటే బైబిల్లో చెప్పలేదు కదా మొత్తం మార్చమని. ఎప్పుడు యేసు ప్రభు ఎక్కడ చెప్పలేదు కదా, మరి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? అదే ఇప్పుడు భగవంతుడు చెప్పింది కొన్ని పూజారులు తప్పు చేయొచ్చు, పాస్టర్స్ కొంతమంది కొన్ని కాదు, మొత్తం మిషనరీలు అలాంటి వ్యవస్థ పెట్టుకుని నడుపుతున్నాయి కదా. అంటే ఏంటి అర్థం? పోప్ ఉన్నారు కదా, ఆయన ఏమన్నారు? ప్లాంట్ క్రాస్ అక్రాస్ ద ఏషియా అని చెప్పి ఆయన డిక్లేర్ చేశారు. ఆయన ఇండియాలో అడుగు పెడుతూనే ప్లాంట్ క్రాస్ అక్రాస్ ది ఏషియా అన్నారు. అవసరం ఏంటి? నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, గతంలో కూడా చెప్పాను, మానసికంగా వాళ్ళ యొక్క స్థిమితత్వాన్ని కోల్పోయి మానసిక స్థిమితం లేనటువంటి వాళ్ళ అమ్మా నాన్న ఆశ్రమం అని ఒకటి ఉంది. దానికి నేను కూడా ఒక ప్రమోటర్ని. నేను కూడా దానికి చాలామందికి చెప్పి సహాయం అందించమని చెప్పి నేను కూడా ప్రయత్నం చేస్తూ దాన్ని చాలా ఇష్టపడే వ్యక్తిని. అక్కడ క్రైస్తవులు ఉన్నారు, మహమ్మదీయులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, పాపం పిచ్చి వాళ్ళు. నేనేమన్నానంటే వీళ్ళని ఎప్పుడు కూడా మతం మార్చొద్దు, ట్రీట్మెంట్ ఇవ్వండి, వాళ్ళకి ప్రేమనివ్వండి, వాళ్ళంతటా వాళ్ళు ఎదుగుతారు. ఎదిగి వాళ్ళు హాయిగా ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఇందులో క్రైస్తవులు ఉంటే హాయిగా క్రైస్తవుడిగానే ఇంటికి వెళ్ళాలి, మహమ్మదీయుడిగానే ఇంటికి వెళ్ళాలి, హిందువుగానే ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటారేమో, పిచ్చివాడికి మతం తెలియదు కానీ మతస్థులందరూ పిచ్చోళ్ళు అని చెప్పాను నేను. దట్స్ గుడ్, దట్స్ నైస్, వెరీ నైస్. పాపం వాళ్ళకి ఏం తెలియదు అక్కడ, వాళ్ళందరూ అలా ఉంటారు. కాబట్టి నిజంగా ఆ పిచ్చ చాలా గొప్పది అనిపిస్తుంది ఈ మత పిచ్చ కంటే. కాబట్టి నేను అనేది ఏంటనంటే బైబిల్లో ఏమీ లేదు అని మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దు. నేను చాలా స్టేట్మెంట్లు మీకు తీసి పెట్టున్నాను, ఇస్తాను మీకు. గెలీలియోని రాళ్లతో కొట్టి చంపారు. బైబిలే ఒకవేళ శాంతిని బోధిస్తే మరి ఎందుకు భూమి, ఆయన ఏమన్నాడంటే భూమి ఒక గోళకం, అది గుండ్రంగా ఉంటుందన్నారు. వీళ్ళ దాంట్లో ఫ్లాట్గా ఉంటుంది భూమి అని చెప్పి, అంటే మనం చూస్తే భూమి ఫ్లాట్గానే ఉంటుంది కానీ అదొక గోళకం, అది వాస్తవంగా. ఇప్పుడు ఫ్లాట్గా ఉంది, మాకు ఇందులో చెప్పింది ఇది, కానీ నువ్వు గుండ్రంగా ఉందన్నావు కాబట్టి నేను కొట్టి చంపాలి రాళ్ళతో అన్నారు కదా. కాబట్టి దయచేసి ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు భగవద్గీత హింసను ప్రేరేపించింది అని అంటున్నారు కదా. దానికి ఒక చిన్న ప్రశ్న నేను వేస్తాను. ఈరోజు మిలిటరీలో మనం నిలబెట్టాం సైన్యాన్ని కదా, వాళ్ళందరూ నిలబడున్నారు. పాకిస్తాన్ వాడు వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. మనం కూడా అహింస పరమో ధర్మ అని నేర్పి, అహింసా వచనాలు చెప్పి, నాయన నువ్వు వాళ్ళకి అహింస నేర్పు, నువ్వు అహింసాత్మకంగా ఉండు, హింసాత్మకంగా ఉండొద్దని చెప్తారా మీరు మిలిటరీని? ఇంపాసిబుల్, అసలు చెప్పలేము. మరి అదే కదా ఆ రోజు మహాభారతం అంటే ఏంటి, వాళ్ళు రాజులు, రాజధర్మము. అక్కడ జరిగినటువంటి యుద్ధము కూడా రాజధర్మం ప్రకారంగా జరిగినటువంటి కురుక్షేత్ర అందరూ కలిపి యుద్ధం చేయాలి అని నిర్ణయించుకుని పక్కాగా ప్లాన్ చేసి, అంటే ముహూర్తం పెట్టి చేసింది, ఇలాగ దొంగచాటుని చేసింది కాదు అదంతా. కృష్ణుడు వద్దన్నాడు, ఎందుకురా, ఎందుకు అసలు ఇది రక్తపాతం ఎందుకని దుర్యోధనుడికి, భీష్ములు అందరికీ చెప్పిన ఎవరు వినలే. భీష్ముడు చెప్పొచ్చుగా, చెప్పలే. అన్ని ధర్మం తెలిసినటువంటి భీష్ముడు చెప్పలే, ద్రోణుడు చెప్పలేకపోయాడు. ఎందుకంటే ఇది చెబితే వాడు వినడు. ఇప్పుడు ముషారఫ్ వింటాడా అండి? నవాజ్ షరీఫ్ వింటాడా మనం ఏమైనా చెబితే? వింటే ఇన్ని సమస్యలు ఉన్నాయా? వినరు. కాబట్టే దానికి ధర్మం అక్కడ ఏంటనంటే వాడికి వాడి స్థాయిలోనే సమాధానం చెప్పడం ధర్మం. భగవద్గీత కూడా ఒరే నాన్న నీ స్థాయిలో వాడికి సమాధానం చెప్పు, వాడికి ఎక్కలేదనుకో వాడి స్థాయిలో సమాధానం చెప్పు, అప్పుడు వాడికి అర్థమవుతుంది. గుడ్, నాకు బాగా నచ్చింది స్వామి. ఎస్. లాస్ట్ అండ్ ఫైనల్గా
నేను చేసిన అతి తక్కువ సినిమాల్లో ప్రతి దాంట్లో ఏదో ఒక ఫిలాసఫీ పెట్టుకొని ట్రావెల్ అయ్యాను. అతి తక్కువ సినిమాలు చేసిన వాళ్ళు భారతదేశంలో నేను ఒక్కడనే. సో ఇట్లాంటి నాకు ఒక టాపిక్ కూడా తీసుకున్నాను స్వామీజీ. దాంట్లో నేను చెప్పాలనుకున్నది, ఇప్పుడు చాలామంది చట్టం గొప్ప ధర్మం గొప్ప అనే దాని మీద చాలా సినిమాలు తీశారు. తండ్రి గొప్ప తల్లి గొప్ప చాలామంది తీశారు. కొడుకు గొప్ప, రకరకాల డైమెన్షన్లో కంపారిటివ్లీ తల్లి పెళ్ళమ్మ రకరకాలుగా వచ్చినాయి వస్తున్నాయి. దేశం గొప్ప లేకపోతే కన్న తల్లి గొప్ప అనే దాని మీద వచ్చినాయి. చాలా అన్ని డైమెన్షన్లు టచ్ చేశారు. నేను ఈ డైమెన్షన్ నేను కొత్తగా తీసుకొని ఒక వైడ్గా చెప్పాలనుకున్నాను. ఒక పెద్ద హీరోతో చేయాలనుకుంటున్నాను. నేను ఇది యావత్ ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, తల్లి అనేదానికి ఒక సుప్రీంగా మనం కూడా మన తల్లిని అట్లాగే ప్రేమిస్తుంటాం. ఇప్పుడు మా అమ్మగారు నా దగ్గరే ఉంటారు. సో అనేక సినిమాలు వచ్చినాయి, తల్లి గొప్ప తల్లి గొప్ప తల్లి గొప్ప అనే దాని మీద. అన్నీ సక్సెస్ అయ్యాయి కూడా. నేను చిన్న ఒక కాన్ఫ్లిక్ట్లోకి వస్తున్నాను ఇప్పుడు దీంట్లో. ఏంటంటే, ఒక తల్లి గర్భంలో నుంచి, యోనిలో నుంచి బిడ్డ బయటకు వచ్చాడు ఆఫ్టర్ 9 months. యాజ్ ఫర్ న్యాచురల్గా బయటకు వచ్చాడు. తల్లి కన్నది, భోజనం ఇచ్చింది, లోపల ఆక్సిజన్ ఇచ్చింది, 9 మాసాలు పెంచింది, డెలివరీ అయిపోయింది. ఇప్పుడు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, తల్లి గొప్ప ప్రకృతి గొప్ప. ఈ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత ఈ సృష్టిలో ఉన్న ఆక్సిజన్ మొత్తం లేదు అని గనక ప్రకృతి నిర్ణయిస్తే తల్లి ఉండడు, బిడ్డ ఉండడు. సో ఇది నేచర్. ఎవరు తీసుకునే టాపిక్ తీసుకోవాలి, దాంట్లో కంపారిజన్ చేస్తూ ఇప్పుడు తల్లి గొప్ప ప్రకృతి గొప్ప అంటే దేనికి ఓటేస్తారు యావత్ ప్రపంచంలో అనే దాని మీద వెళ్తున్నాను స్వామీజీ. ఈజ్ ఇట్ ఏ స్వీట్ టాపిక్, ఆర్ రొటీన్ టాపిక్, ఆర్ గుడ్ టాపిక్, ఆర్ ఇంటలెక్చువల్ టాపిక్? బట్ హౌ ఈజ్ ఇట్? ఇది ఒక థాట్ ప్రొవోకింగ్ టాపిక్. ఇది బేసిక్గా నన్ను ఒక్క లైన్లో సమాధానం చెప్పమంటే, తల్లి ప్రకృతి కంటే వేరే కాదు. ఇందాక మీరే చెప్పారు, ఆక్సిజన్ అనేది ఆగిపోతే ప్రకృతిలో తల్లి లేదు, బిడ్డ లేదు. కాబట్టి తల్లి దేంతో అనుబంధమైంది? నేచర్తోనే. నేచరే తల్లి. సో ఈ బిడ్డ ఎవరు? నేచరే. కాబట్టి తల్లి అనేది ఒక రూపంగా మనం గీత గీసుకున్నాం. ఇట్స్ లైక్ ఒక వైట్ పేపర్ లాగా ఉంటుంది. ఓకే, ఈ వైట్ పేపర్ మీద మనం ఒక గీత గీసామనుకోండి, ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ వైట్ పేపర్ని చూడం, మనం ఆ గీతని చూస్తాం. మనం ఆ గీత లోపల ఉన్నటువంటి అవయవాల ఆకృతులు చూస్తాం. అంటే మన కన్ను ఇంకా వైట్ మీదకి వెళ్ళదు. అలాగనే ఈ నేచర్లో చిన్ని కృష్ణ అనేటువంటి ఒక రూపం వచ్చిందనుకోండి, నేచర్ కనపడదు. లైక్ వైట్ పేపర్ ఎలాగైతే కనపడదో, ఆ బొమ్మ మాత్రమే కనపడుతుందో, అలాగా చిన్ని కృష్ణ మాత్రమే కనపడతాడు. మనం ఏమనుకుంటామంటే చిన్ని కృష్ణే గొప్ప అనుకుంటాం. కానీ అసలు ఆ చిన్ని కృష్ణ అనేటువంటిది, ఆ గీత అనేటువంటిది ఎక్కడుంది? ఆ వెనకాల ఆ తెల్ల కాగితం తీసేస్తే ఆ గీత దాన్ని ఎక్కడ గీస్తాం మనం? డిడ్ యూ గెట్ మై పాయింట్? కాబట్టి ప్రకృతి నుంచి ఏ దాన్ని వేరు చేయలేము. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రకృతి, ఎవ్రీథింగ్ ఈజ్ నేచర్. ఒకటి మంచి టాపిక్ అది. మీరు చాలా ఇంకా బాగా దాన్ని చిజిల్ చేయండి. మీకు ఏదైనా అవసరమైతే నేను కొంత దాంట్లో సహకరిస్తాను. అంటే నాకు తెలుసని మీరు అనుకుంటే. అయ్యో తప్పకుండా, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి దాంట్లో. టువర్డ్స్ క్లైమాక్స్ ఉన్నాయి డౌట్స్. అవన్నీ కూడా నేను మీతో మీ టైం తీసుకుని తప్పకుండా. ఓకే, నా జీవిత 50 సంవత్సరాలు నీరెస్ట్. ఈ 50 సంవత్సరాలు నాకు వచ్చినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి డౌట్స్ని మీరు క్లారిఫై చేసిన దానికి, పిలిచి ఇంత చక్కగా నాకు బోధించిన దానికి, ఓకే, సినిమా రచయితగా నన్ను ఈ భగవంతుడు ఇట్లా ఉండమన్నాడు కాబట్టి ఉంటున్నాను కాబట్టి, అంద ఆండవన్ సొల్రా ఇంత చిన్ని కృష్ణ సైరా అని. ఓకే, సో నా ప్రయాణంలో నాకు ఏదైనా డౌట్స్ వస్తే ఇంటలెక్చువల్గా కానీ ఆధ్యాత్మికంగా కానీ నేను మిమ్మల్ని కలిసి మీ బ్లెస్సింగ్స్తో తీసుకొని చేస్తాను స్వామి. నాకు ఈ అవకాశం మీ ముందు కూర్చునే ఈ అవకాశం కల్పించిన దానికి కూడా ఆ శ్రీ మహావిష్ణువుకి, లార్డ్ కృష్ణకి, నా గురువు గారు చిన్నజీవి స్వామి గారికి కూడా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.